తెలంగాణ వీరులకు జై కేసీఆర్, జై కేటీఆర్, జై మల్లన్న, జై జేవిఆర్, జై జై తెలంగాణ, జై తెలంగాణ, జై కేసీఆర్. టిఆర్ఎస్ పార్టీగా ఆవిర్భవించి 25 వసంతాలు పూర్తి చేసుకొని ఏకైక లక్ష్యం తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యంగా, తెలంగాణ రాష్ట్ర ప్రజల సంక్షేమమే లక్ష్యంగా ఏర్పడినటువంటి పార్టీ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ. ఇప్పుడు భారత రాష్ట్ర సమితిగా ఆవిర్భించినటువంటి సందర్భం. అలాగే ఈ యొక్క పార్టీ లక్ష్యం ఒకటే ఉండే, ఈ యొక్క పార్టీ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాలని కేసీఆర్ గారు ఆనాడు ప్రారంభించినటువంటి సందర్భంలో ఒక్కడిగా ప్రారంభించినటువంటి ఈ యొక్క పార్టీ ఈనాడు లక్షలాది మంది సైనికులతో ఎంతో అగ్రగామిగా నిలిచింది. భారత చరిత్రలోనే ఒక అద్భుతమైనటువంటి పార్టీగా ఆవిర్భించినటువంటి సందర్భం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఎలకతుర్తిలో జరుగుతున్నటువంటి భారీ బహిరంగ సభకు బయలుదేరడం జరిగింది. ఈ యొక్క బహిరంగ సభలో లక్షలాది మంది గొంతుకలు, లక్షలాది మంది కేసీఆర్లై గర్జించబోతున్నటువంటి ఈ యొక్క సభకు బయలుదేరడం చాలా ఆనందకరమైనటువంటి విషయం, చాలా అద్భుతమైనటువంటి అవకాశం మాకు దొరికినందుకు, ఈ యొక్క సభా ప్రాంగణానికి చేరుకునేటువంటి సందర్భం మాకు కలిగినందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ, అలాగే భవిష్యత్తులో ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎంతటి అరాచకమైనటువంటి పాలన చేస్తుందో మనం చూస్తూ ఉన్నాం. కేసీఆర్ గారు ప్రారంభించినటువంటి సంక్షేమ పథకాలను తుంగలో తొక్కి కలెక్షన్ ఏజెంట్గా మారినటువంటి కాంగ్రెస్ నాయకుల భారతం పట్టేటువంటి రోజు దగ్గరలో ఉన్నది. కేసీఆర్ గారు బొబ్బులిప్పులై బాహుబలై ఇప్పుడు గర్జించబోతా ఉన్నారు. జై తెలంగాణ, జై తెలంగాణ, చలో వరంగల్, చలో వరంగల్. మన భారత రాష్ట్ర సమితి స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా వరంగల్లో ఎలకతుర్తిలో జరుగుతున్న రజతోత్సవ సభకు మన ఫిర్యాదుగూడ మున్సిపల్ కార్పొరేషన్ ప్రథమ మేయర్ జక్క వెంకరెడ్డి గారు మరియు 8వ డివిజన్ బీఆర్ఎస్ సీనియర్ నాయకులు రఘుపతి రెడ్డి గారి ఆధ్వర్యంలో మేమందరము నాయకులము కార్యకర్తలము కలిసి ఆనందంగా ఉత్సాహంగా ఈ బహిరంగ సభను విజయవంతం చేయడానికి కంకణం కట్టుకొని వెళ్తున్నందుకు మాకు చాలా ఆనందంగా ఉంది. జై తెలంగాణ, జై కేసీఆర్, జై కేటీఆర్.